జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్తు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం హిందువులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులు దేశవ్యాప్తంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. వెంటనే హిందువులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని, లేనట్లయితే రాబోయే రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులు జరుగుతున్నటువంటి దానికి నిరసన తెలుపుతూ ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే ప్రతి చోట హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఈ మధ్య మనం చూసాం బంగ్లాదేశ్లో హిందువులపై అరాచకాలు, ఆ తర్వాత వేరే దేశంలో జరుగుతున్న అరాచకాలు. అంతకుముందు మనకు కూడా ఏదైతే కాశ్మీర్ పండితులు ఇంతకుముందు వెళ్ళగొట్టారో, ఆ తర్వాత ఇప్పుడు ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆ హిందువుల్ని మళ్ళీ చేరదీసి వేరే దేశాల్లో ఉన్నటువంటి హిందువులను కూడా అక్కడికి రావడానికి అవకాశం కల్పించారు. కానీ మన దేశంలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఈరోజు మన ఆ రాష్ట్రం మన చేతుల్లో లేని విధంగా అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వము ఎదుటి శక్తులకు కొమ్ముగాస్తూ హిందువులందరినీ పారగొట్టే విధంగా అక్కడ హిందువులపై దాడులు చేస్తున్నారు. దానికి నిరసనగా మేమందరము దిష్టిబొమ్మను దానం చేస్తూ